హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసాం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా అనిపిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకున్న టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. సో వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. వీడియో మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. సో నాకైతే ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే కొంచెం అయితే టైం అయితే పట్టింది. సో మీకోసం అయితే ఈజీ వేలో అయితే ఎడిట్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలర్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ ప్రిసెట్ అదేవిధంగా ఫండ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఫండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ప్రిసెట్ అయితే ఎలర్మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకైతే ఫండ్స్ అయితే మిస్ అయ్యి వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫండ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి, ఏదో ఒకటి లిరిక్స్ మీద ట్యాబ్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ వెళ్ళండి. సో ఇక్కడైతే మీకైతే ఏ ఫండ్ మిస్ అయితే వస్తుందో సో అదైతే ఇక్కడైతే షో అవుతుంది. సో మీరైతే లెమన్ మిల్క్ బోల్డ్ ఇక్కడైతే ఉంది చూడండి. మీరైతే డౌన్లోడ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు కదా. తర్వాత ఇంపుట్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇంపుట్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రీసెంట్ డౌన్లోడ్స్ అయితే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్స్లలో ఇక్కడైతే మీకైతే స్టార్టింగ్ దగ్గర అయితే వస్తుంది లెమన్ మిల్క్, అదేవిధంగా మీరు ఏ ఫండ్ డౌన్లోడ్ చేసుకుంటారో అది. సో దాని మీద ట్యాప్ చేసుకుంటే మీకైతే ఫర్ ఎగ్జాంపుల్గా మీకైతే ఇక్కడైతే ఒక ఫండ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే నాకైతే ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక ఫండ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మాస్టర్ టెక్ ఇటాలిక్ అయితే ఉంది చూడండి. ఇది వచ్చి ఫండ్ ఈ విధంగా అయితే మీకైతే షో అయితే అవుతుంది. లెమన్ మిల్క్ గోల్డ్ అదేవిధంగా ఆ ఫండ్స్ వచ్చేసి సో దాని మీద యాప్స్ ఉంటే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద లెమన్ మిల్క్ అనేది కొట్టండి. లెమన్ మిల్క్ అని కొడితే ఇక్కడైతే మీకైతే షో అయితే అవుతాయి. సో దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడైతే ఫండ్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫండ్ని కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అయితే ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరైతే ఈ విధంగా ఫండ్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మీరైతే ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ కూడా ఏం చేయకండి, ఇలా ఈ విధంగా అయితే ఫండ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే టోటల్గా ఈ విధంగా అయితే ఫండ్స్ అయితే ఏం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో సో మీరైతే మీ ఫొటోస్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో రిమూవ్ ఎలా చేసుకోవాలో మీకైతే ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పాను. సో క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళి removebg.com అయితే కొట్టి మీరైతే ఫొటోస్ అయితే కనెక్ట్ అయితే మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే మీ ఫొటోస్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఫోటోని అయితే ఏదైతే యాడ్ చేసుకోవాలంటే మీకు అయితే సింపుల్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్లో వెళ్ళైతే స్టార్ గుర్తు ట్యాప్ చేసుకోండి. సో నేనైతే అదే ఫాంట్ కాకుండా అదే ఫోటో కాకుండా వేరే ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేనైతే ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రభాస్ ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను కదా. దీన్ని అయితే మీకైతే ఈ విధంగా కట్ అయ్యి వస్తే మీరు ఏం చేస్తారంటే ఫిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అయితే మీరైతే జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే జూమ్ చేసుకున్న తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట. మీరు ఈ విధంగా సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ దగ్గర ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కూడా అదే విధంగా కలర్ ఆప్షన్లో వెళ్ళి స్టార్ గుర్తు మీద రాసుకోండి. ఇక్కడ వచ్చి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇది కూడా కట్ అయిపోయింది కదా. దీని మీద మళ్ళీ ఫిట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరైతే చూసి అయితే జాగ్రత్తగా అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే ఒకసారి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో కూడా కలర్ ఆప్షన్లో వెళ్ళి స్టార్ రాసుకోండి. మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు కిందికి అనేసాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు రావాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా కలర్ ఆప్షన్ వెళ్ళి స్టార్ట్ అవుతుంది రాసుకోండి. ఇక్కడైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా అదేవిధంగా ఫిట్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి దీన్ని, ఈ ఫోటోని ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే
మళ్ళీ ఇంకో ఫోటో అయితే వస్తుంది, కొంచెం ముందుకు రావాలి. సో ఇక్కడ ఈ ఫోటోని కూడా అదే విధంగా కలర్ ఆప్షన్ వెళ్ళి స్టార్ట్ విత్ మీ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫిట్ చేసుకోండి, కొంచెం ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. చూడండి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరైతే మీ నేమ్ అని ఏదైనా మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే మీ లోగో నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అది కూడా ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గర ఏం చేయకండి. సో సింపుల్గా అదొకటే ప్లేస్లో అయితే మీరైతే చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిరిక్స్ మీ ట్యాబ్స్ ఎడిట్ లిరిక్స్కి వెళ్ళి ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడతో అయితే మీ వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. చాలా సింపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరైతే కొంచెం అయితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయాలి. సో కొంచెం కష్టమైనా మీకైతే ఈజీగా ఇలా అయితే ఎడిట్ చేసి చూపిస్తున్నాము కాబట్టి. సో ఇప్పుడైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ ఇక్కడ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.